హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫేస్బుక్లో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దాము. ఫస్ట్ మనం ఫేస్బుక్లోకి వెళ్ళాలి. ఇది నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన పేజ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇది నా ఫేస్బుక్ పేజీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మామూలుగా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. కానీ మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి స్లాష్ అని నొక్కి పేజెస్, ఇదిగోండి స్లాష్ అని నొక్కి పేజెస్ అని ఇవ్వాలి. స్లాష్ అని నొక్కి పేజెస్ అని ఇచ్చి మళ్ళీ స్లాష్ నొక్కి క్రియేట్ అనే బటన్ నొక్కి మనం ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇది వస్తుంది అనమాట. మనం ఫేస్బుక్లో ఎన్ని పేజెస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. కాకపోతే మనం ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ని డెవలప్ చేస్తే బాగుండిద్ది. మనం 100 పేజీలు క్రియేట్ చేసి ఏది డెవలప్ చేయము, ఏది చేయము అనమాట. అందుకని ఒక్కొక్కటి చేసుకుంటూ దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి మనం చేసుకుంటూ ఉంటే బాగుండేది అనమాట. మానిటైజేషన్ అంటే ఫేస్బుక్ మనం పోస్టులు పెట్టిన వీడియోస్కి, రీల్స్కి, ఫొటోస్, మన సొంత ఫొటోస్ పెట్టినా, ఏదైనా ఒరిజినల్ ఫొటోస్ పెట్టినా ఫేస్బుక్ ఇప్పుడు ఇండియాలో కూడా మనీ ఇస్తుంది అనమాట. అది మానిటైజేషన్ అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పా కదా, పేజెస్ క్రియేట్ అది చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏదో ఒకటి మన ఇష్టం వచ్చిన పేరు, ఇప్పుడు మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వెదర్ అను, ఆంధ్రప్రదేశ్ సీనరీ అను, ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ అను, ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చింది ఆల్రెడీ అవైలబుల్ ఉందా లేదా అని ఇక్కడ ఫేస్బుక్ చూపించిద్ది అనమాట. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ వచ్చిందంటే అది ఆల్రెడీ అవైలబుల్ ఉంది, అంటే ఈ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అని మనం చెప్తున్నాం అనమాట, అడుగుతున్నాము. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా కేటగిరీ అనేది మనం ఇవ్వాలన్నమాట. కేటగిరీ ఏంటంటే మీరు వీడియో క్రియేటరా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫొటోస్ బాగా పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని అడుగుద్ది అనమాట. ఇక్కడ ఏదో ఒకటి మనం ఇవ్వచ్చు, అదేమి మనం చేసేదే ఇవ్వాలి అని ఏం లేదనమాట, ఏదైనా ఇవ్వచ్చు. ఎక్కువ ఏంటంటే క్రియేటర్ అని ఇస్తుంటారు, వీడియో క్రియేటర్ అని ఇస్తుంటారు. ఇదిగోండి, డిజిటల్ క్రియేటర్ అనేది యాప్ అనమాట. డిజిటల్ క్రియేటర్ అంటే ఈ డిజిటల్ క్రియేటర్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు కదా. ఇంకా డిజిటల్ క్రియేటర్ ఎవరైనా డిజిటల్ క్రియేటర్ ఉంటారు కదా, అందుకని మనం ఇది డిజిటల్ క్రియేటర్ అని ఇవ్వాలన్నమాట. ఇస్తే అది బాగుంటుంది. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. డిజిటల్ క్రియేటర్ని ఇస్తే మనకి మనీ ఎర్న్ చేయడానికి కొంచెం తొందరగా ఎలిజిబుల్ అవడానికి ఉంటుందన్నమాట. బయో అనేది తర్వాత ఇవ్వచ్చు. ఇక్కడ మామూలుగా ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ వీడియోస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్, ఇట్లా మనం ఏదో ఒకటి రాయొచ్చు. ఇట్లా రాసి మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు యూట్యూబ్ చేసేవాళ్ళు యూట్యూబ్ లింక్ పెడుతున్నారు. అలాగా మన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టచ్చు. తర్వాత క్రియేట్ పేజ్ అంటాం. క్రియేట్ పేజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మారిపోవచ్చు. చూడండి, ఇక్కడ క్రియేట్ పేజ్ అంటే ఇప్పుడు పేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం వెబ్సైట్, మనకి ఏదైనా వెబ్సైట్ ఉందా, ఫోన్ నెంబర్ ఉన్నా, ఈమెయిల్స్ ఉన్నా, అవన్నీ అక్కడ ఇవ్వచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ అంటాం. నెక్స్ట్ అని ఇక్కడ మనం ఏదో ప్రొఫైల్ పిక్చర్ ఇప్పుడే ఇవ్వచ్చు, కానీ తర్వాత అయినా ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్
ఇక్కడ ఏంటంటే వాట్సాప్ నెంబర్ని యాక్టివేట్ కనెక్ట్ చేయమంటుంది. అంతా వాళ్ళదే కాబట్టి ఫేస్బుక్ ఇక్కడ వాట్సాప్ కాబట్టి అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేయమంటుంది. ఇన్వైట్ ఫ్రెండ్స్ టు లైక్ దిస్ పేజ్ అనమాట. అలాగా లైక్ చేయమంటుంది అనమాట. లైక్ చేస్తే మనకి ఎంతో కొంతమంది వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సీరియస్గా ఉంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ ఇవ్వటం బెస్ట్. యాడ్స్ ఇస్తే ఏంటంటే మనకి ఎక్కువ లైక్స్ వస్తాయి, రీచ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలంటే మీరు ఆ లోకల్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒంగోలు అనుకోండి, ఆ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్లో ఏంటంటే కొన్ని గ్రూప్స్లో ఫ్రీగా మనం పోస్ట్ చేయొచ్చు. ఫ్రీగా అంటే కొంతమంది అడ్మిన్స్ ఏంటంటే ఏమీ అనరనమాట. కొంతమంది ఏమో మోడరేట్ చేస్తారు, అంటే ప్రతి పోస్ట్ మోడరేట్ చేస్తుంటారు. కొంతమంది అయ్యేం పట్టించుకోరు. కొంతమంది అలా పేజెస్ క్రియేట్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళు వేరే జాబ్ ఏదో చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పట్టించుకోరు అనమాట. అలాంటి ఏంటంటే మనం ఆ గ్రూప్స్లో చేరేటప్పుడు ఎక్కువగా గ్రూప్ మెంబర్స్ ఏమున్నాయి అని చూసుకోవాలి. ఎక్కువగా ఉన్నాయి చూసుకుంటే మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కదా. అలాగా చేస్తూ ఉండొచ్చు. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కోటి అది ఒకటి అనమాట. ఇక్కడేమో ఇన్వైట్ అంటే మనం వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ కొడదాము. పేజ్ నోటిఫికేషన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అంటే నా ప్రొఫైల్లో ఇక్కడ పేజ్ నోటిఫికేషన్స్ రావాలా వద్దా అని అడుగుతున్నారు. రావాలి. ఈమెయిల్ అండ్ మార్కెటింగ్ ప్రమోషన్ అబౌట్ యువర్ పేజ్. ఇదేంటంటే మనకి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు, యాడ్స్ పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత డన్ అనమాట. ఇంకా డన్ అంటే ఇక్కడ మనకి ఈ పేజీ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ టూర్ అంటుంది. టూర్ అంటే ఏంటంటే ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అని అది చెప్తుంది అనమాట. టేక్ టూర్ అంటే ఈజీలీ స్విచ్ బిట్వీన్ యువర్ పేజ్ అండ్ ప్రొఫైల్. అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మన మామూలుగా ఫేస్బుక్ పేజ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసి అది అలా చెప్తున్నా. అది ఇంక తర్వాత ఇక్కడ మనం ఏదైనా పేజ్ పెట్టుకో, ఏమన్నా కవర్ ఫోటో, ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ అన్నాం కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పిక్చర్ బాగుంది కదా, అందుకని అది అలా చేసాం అనమాట. ఎక్కువగా ఏంటంటే మనీ ఏం చేయాలి అంటే ఎక్కువ మొబైల్స్లో ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. ఇక్కడ డెస్క్టాప్లో ఉన్నాం అనమాట. అవి కూడా ఒక వీడియో చేద్దాము. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడకి వచ్చి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ దేవుడి ఫోటో అలా పెట్టేసి క్లిక్ చేస్తాం. ఎందుకంటే టెంపుల్స్ అన్నాం కాబట్టి అందుకని ఇలా పెడుతున్నాము. దేని రిలేటెడ్ దానికి ఏదైనా ఇక్కడ మనం ఏది క్రియేట్ చేసామో దానికి సంబంధించే చేస్తే బాగుంటుంది. ఒకటి చేసి ఇంకోటి పోస్ట్ చేస్తూ ఉంటే అది నాట్ రిలవెంట్ అనమాట. అది ఇంక తర్వాత ఇక్కడ సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రొఫెషనల్ డాష్బోర్డ్, ఇన్సైట్, యాడ్ సెంటర్, సెట్టింగ్స్, ఇవన్నీ మనం మళ్ళీ చూద్దాము. మళ్ళీ ఇంకో వీడియోస్లో చూద్దాము. ఫస్ట్ టైం మీరు అసలు ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మనం వేరే చూడొచ్చు. అదనమాట. ఈ పేజ్ అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ పోస్టులు ఎలా పెట్టాలి. పోస్టులు ఎలా పెట్టాలంటే అది చాలా ఈజీ కదా. మనం ఫేస్బుక్లో ఎలా పెడుతున్నామో అలాగే పెడతాం కదా. ఇక్కడ కదా పోస్టులు, ఇంకా పోస్టులు పెట్టమంటే ఇంకేముంది, ఇది క్లిక్ చేస్తాము. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో పెట్టాలంటే ఇది క్లిక్ చేస్తే ఫోటో, వీడియో పెట్టచ్చు. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ట్యాగ్ పీపుల్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఐఎమ్ విత్ హిమ్ అది అని పెడుతుంటారు కదా, అలాగనమాట. ఇదేమో లైవ్ వీడియో. ఈ లైవ్ వీడియో ఏంటంటే మొబైల్ నుంచి మనం లైవ్ డైరెక్ట్గా మన పేజ్కి ఇవ్వచ్చు అనమాట. ఈ చెక్ ఇన్, ఏదైనా రెస్టారెంట్లోకి వెళ్ళావా, ఊళ్ళోకి వెళ్ళావా అనేది మనం ఇట్లా చెక్ ఇన్ ఇస్తాం. ఇదేంటంటే ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇదిగోండి ఇక్కడ వస్తుంది అది. తర్వాత ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ ఇందాక ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ గెట్ కాల్స్ అంటే ఈ పేజ్ మామూలుగా ఏదైనా కంపెనీ ఉంటాయి కదా, అదనమాట. గెట్ కాల్స్ అని ఇక్కడ నెంబర్ ఇస్తే అక్కడ మనం పోస్ట్ చేసిన తర్వాత ఆ కింద అది వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా అది క్లిక్ చేసేసి మీతో ఫోన్లో మాట్లాడచ్చు అనమాట. అది ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.